వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం కంచల్పల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి శివకృష్ణ, ఉప సర్పంచ్ మరి కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి ఎం స్వరూప మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పాకి మంచినీళ్ళ ట్యాంకులు శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉంచుతామని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు ధనమ్మ, మరి గణేష్, రొయ్య జయమ్మ, నేలపట్ల అశోక్, జ్యోతి, కొప్పోలు పూజిత, భీమనపల్లి సైదులు, ఇరుగు రాజేశ్వరి, కొప్పోలు అంజయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శివకృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు నమస్తే అండి. చెప్పండి మేడం, ప్రజాపాలనలో భాగంగా మీ గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు? అందరికీ నమస్కారం. నా పేరు ముప్పిడి మహేశ్వరి. కంచన్పల్లి గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈ ఊరికి సర్పంచ్గా ఎన్నికైనందుకు అందరికీ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు. ముందుగా వీధి లైట్లు, పారిశుద్ధ్యము, డ్రైన్స్ క్లీన్ చేయించడము, రోడ్లు వేయించినాం సార్. ఫస్ట్ మంత్రి గారి సహకారంతో మేము మా ఊరు ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా సెక్రటరీ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మా ఊరి పెద్దలు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరి సహకారంతో, మా పాలక వర్గం వార్డు మెంబర్లు కానీ అందరం కలిసి ఊరిని ఇంకింత ముందుకు తీసుకెళ్లాలని మేము అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం సార్. మేడం, ప్రజాపాలనలో భాగంగా మీరు క్షేత్రస్థాయిలో గ్రామం మొత్తం పర్యటించారు. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా పరిష్కరించారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీధి లైట్లు, గ్రామ మోరీలు తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు సార్. కొన్ని ఏమంటారు వార్డులో మోరీలు లేవు సార్, కాబట్టి అవి వేపిస్తున్నాము. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైన్ స్టార్ట్ చేసినాము, ప్లస్ రోడ్లు కూడా స్టార్ట్ చేసినాం సార్. ఇంకొక రోడ్డు ఉంది. ఈ ఊరికి 2 వివో బిల్డింగ్స్ వచ్చినాయి, అవి కూడా శాంక్షన్ అయినాయి. ఒక వివో బిల్డింగ్ స్టార్ట్ చేసినాము. ఇంకొక వివో బిల్డింగ్ 2 గ్రామ పంచాయతీ పైన కట్టడానికి మేము తీర్మానం చేసుకొని కట్టడానికి నిర్ణయించుకున్నాం సార్. ఈ కంచనపల్లి గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా అవగాహన సదస్సులు, హెల్త్ క్యాంపులు నిర్వహించారా? రీసెంట్ గా శానిటైజేషన్ చేయించినాం సార్. ప్లస్ ఈడ రాములబండలో మన ఏమంటారు సార్, ఆరోగ్య కేంద్రము ఒక రోజు క్యాంపు పడ్డది సార్. అందరికి ఊర్లో పెద్దలకు, పిల్లలకు అందరికీ అందుబాటులో ఉండడానికి వైద్య శిబిరం నిర్వహించినాము. అలాగే మా ఏఎన్ఎం కూడా చేశారు. అక్కడికి తీసుకెళ్లి అందరికి వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి ఆరోగ్యం పైన అవగాహన కల్పించినాం. హెచ్పి వ్యాక్సిన్ కూడా వేయించినాం సార్ పిల్లలకు, క్యాన్సర్ రాకుండా. ప్రతి ఒక్కటి మా ఊర్లో ఉన్నాయి సార్. అన్ని వసతులు కల్పించుకుంటారని మేము అనుకుంటున్నాం సార్. మేడం, మీ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు? మీరు మీ స్కూల్ని బలోపేతం అంటే విద్యార్థులు తగ్గిపోతున్నారు గ్రామాలలో, అంతా కార్పొరేట్ స్కూల్లోకి వెళ్తున్నారు. ఈ స్ట్రెంత్ పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఇప్పుడు అన్ని స్కూళ్ళలో సార్ గవర్నమెంట్ మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. భవిష్యత్తులో మా పిల్లల్ని కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో వేయాలని నిర్ణయించుకుంటున్నాం సార్. రీసెంట్ గా నల్గొండలో మంత్రి గారు కోమటిరెడ్డి గారు స్కూల్ ఓపెన్ చేశారు. ఆ స్కూల్ మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. అలాగే ఊర్లలో కూడా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ కి రావాలి, అన్ని వసతులు ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ నుండి ప్రతి ఒక్కటి పిల్లలకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అందులో వేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారా ఇప్పుడు? దాదాపుగా అంటే బడిబాట లాంటి కార్యక్రమం చేపడుతురా? స్కూల్స్ స్టార్ట్ అయినాక, అంటే సమ్మర్ లో పిల్లలు హాలిడేస్ కదా సార్, స్కూల్ స్టార్ట్ అయినాక బడిబాట ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి మేము అందరం కృషి చేస్తామని అనుకుంటున్నాం సార్. మేడం, మండలానికి సమీపంలో ఉన్నటువంటి కంచనపల్లి గ్రామ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఊర్లో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది సార్. కంచన్పల్లి దగ్గరగా ఉంది కాబట్టి ఊర్లో ఏం జరుగుతుందో ఎవరైనా వచ్చినా రాకుండా అన్ని చూసుకోవాలని మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం సార్. మేడం, గ్రామంలో మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి? అన్ని వేగవంతంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మోటార్లు ఊకే రిపేర్ కి అవుతున్నాయి సార్. ఆల్రెడీ 4 మోటార్లు ఖరాబ్ అయినాయి సార్. 4 మోటార్లు వెంటనే చేయించడం జరిగింది. అలాగే కొత్త బోరు వేయాలనుకుంటున్నాం సార్. నీటి కొరత లేకుండా ఊర్లో ఉండాలని మేము అనుకుంటున్నాం. మేడం, ఇటీవల రిలీజ్ అయిన 15th ఫైనాన్స్ నిధులతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గ్రామంలో? డ్రైన్స్ కట్టేయడానికి, లైట్స్, ప్రతి ఫండ్ ఒక్క రూపాయి కూడా మేము ఊరి బాగు కోసమే వినియోగించుకోవాలనుకుంటున్నాం సార్. డ్రైన్స్ కానీ ఏమంటారు, నీటి వసతులు, శానిటైజింగ్ కు ప్రతి ఒక్కటి చేయాలనుకుంటున్నాం సార్. గ్రామ పంచాయతీ తరఫున డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మహిళా సర్పంచ్గా మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు మీరు? ఈ విషయంలో నేను సార్ గుమ్మల మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో నేను ఒక మహిళగా నేను ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మా ఊరి గ్రామ పెద్దలు అందరూ నాకు సహకారం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు సార్. నేను ఒక ఉమెన్ గా ఇంట్లో ఉండేదాన్ని, పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో ఉండి ఇంటి బాధ్యతల వరకే ఉన్నది. నాకు రిజర్వేషన్ వచ్చినందుకు నేను ఒక అడుగు ముందుకేసి ఊరిని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన సార్. ఈ విధంగా గుమ్మల మోహన్ రెడ్డి సార్ గారికి, మంత్రి కోమటిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎలా అమలవుతున్నాయి అవి? మాకు ఇందిరమ్మ ఇండ్లు 34 వచ్చినాయి సార్. 34కు 34 కట్టుకోవడం జరిగింది సార్. ఆల్రెడీ 3 ఓపెన్ చేశాము, మిగతాయి స్లాప్ అయిపోయినాయి సార్. ఇంకా కొంతమంది పేదలకు ఇండ్లు రావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే పెన్షన్దారులు 250 మంది ఉన్నారు సార్. ఇంకా మిగతా పెన్షన్దారులు వాళ్ళకి కావాలని కోరుకున్నాం సార్. పెన్షన్లు పెట్టిస్తాను అందరికి, ఎవరికైనా ప్రతి పేద వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉండేటట్టు సహకరిస్తాం సార్. మేడం, మీరు గెలిచారు, మీపై భరోసాతో ప్రజలు ఓట్లేశారు. మీ హయాంలో పూర్తిగా నిలబడిపోయడానికి, మీ పేరు గుర్తుగా నిలబడడానికి మీకు ఈ గ్రామంపై ఉన్నటువంటి విజన్ ఏంటి? ఏం చేయాలనుకుంటారు కొత్తగా ఈ గ్రామానికి మీరు? సార్, మొత్తం స్కూల్ ని కంచన్పల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఎవరికి నీటి కొరత లేకుండా ఎప్పటికీ గుర్తుండేటట్టు స్కూల్లో పిల్లలందరికీ ప్రతి ఒక్కటి ఉపయోగపడేటట్టు నేను ఊరికి బాగు చేశానని అనుకుంటున్నాను సార్. మేడం, మీకు కోమటిరెడ్డి మంత్రివర్యులు ఎలా సహాయ సహకారాలు అందిస్తారు? ఇప్పటి ప్రభుత్వంలో కోమటిరెడ్డి గారు మాకు చాలా సహకరించారు సార్. రోడ్లు కానీ, నీటి వసతి కానీ, మా ఊరికి ఏం కావాలన్నా సార్ దగ్గరికి వెళ్తే వెంటనే స్పందిస్తున్నారు సార్. రీసెంట్ గా మాకు కరెంట్ స్తంభాలు లేవు సార్, స్తంభాలు తెప్పించాము. ఆల్రెడీ రెండు ఇచ్చిరు, ఇంకొక 2 అక్కడ వేసినాం సార్. ఏనుగు అమృతమ్మ అనే వృద్ధురాలు ఇంటి దగ్గర స్తంభము ఒరిగిపోయింది సార్. దానికి వేయడానికి మేము సార్ని అడగానే గుమ్మల మోహన్ రెడ్డి గారు, మంత్రి గారి సహకారంతో మాకు ఇప్పించారు సార్. మేడం, చివరగా మీరు సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఏ నైట్ ఎప్పుడైనా వచ్చి నన్ను సహాయం అడిగితే నేను వాళ్ళకి నా వంతు వరకు నేను కృషి చేస్తాను సార్. ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేస్తాను అనుకుంటున్నాను సార్. ఓకే, అదేవిధంగా ప్రస్తుతం మనతో సర్పంచ్ సలహాదారు మామిడి శివకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. 99 డేస్ ప్రజాపాలనలో మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు మాకు ఇచ్చిరు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, గృహలక్ష్మి, ఇంకా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ చాలా ఉపయోగించుకుంటున్నారు సార్. ఒకరోజు నేను బస్సు ఎక్కి పర్సు మర్చిపోయినా సార్. పర్సు మర్చిపోతే ఆధార్ కార్డు నా ఫోన్ వెనుక ఉంది సార్. ఈ ఉచిత బస్సు వినియోగించుకోవడానికి ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను ఇది మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను సార్. ఈ యొక్క ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా ఊర్లో చాలా మంది రైతు భరోసా వినియోగించుకున్నారు సార్. రైతు బంధు అన్ని వస్తున్నాయి సార్. ఇంకా వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, అదేవిధంగా మనతో సర్పంచ్ సలహాదారు ముప్పిడి శివకృష్ణ మనతో ఉన్నారు. నమస్తే శివకృష్ణ గారు, చెప్పండి,
సర్పంచ్ గారికి మీ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా ఇస్తున్నారు? గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉంది? కంచన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూ సర్పంచ్ గారు సలహాపై ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడం జరుగుతుంది. మీరు నిత్యం నాయకులను కలుస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తోడ్పాటు కానీ, గుమ్మలమోహన్ రెడ్డి తోడ్పాటు కానీ మీకు ఏ విధంగా ఉంది? సహాయ సహకారాలు ఎలా లభిస్తున్నాయి వాళ్ళతో? మా ఊళ్ళో ఏదైనా సమస్య ఉందని మేము సార్ని కలవగానే వెంటనే ఆ సమస్యపై స్పందించడం జరుగుతుంది. మోహన్ రెడ్డి సార్ గారు కానీ, వెంకరెడ్డి సార్ గారు కానీ. ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వస్తే ఏ విధంగా ఇప్పుడు ఇంతవరకు ఏ విధమైన పనులు చేసిరు? ఎలా ఉన్నాయి అవి నిర్మాణాలు? ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా డ్రైనేజీ, లైట్స్, వాటరు, మంచినీటి సౌకర్యం లేదు. మేము వచ్చిన వెంటనే వాటిపై చాలా పనులు చేయడం జరిగింది. మంచినీటిపై కానీ పైప్ లైన్ వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మా ఊర్లో ఇంతకుముందుకు లేదండి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ప్లాన్ చేసి దోమలు ఇలాంటివి లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. చెప్పండి, ముఖ్య సలహాదారుగా మీ శ్రీమతి గారి పనితనం ఎలా ఉంది? మీరే చెప్పాలి. సరే, ఇప్పుడు మా కంచన్పల్లి గ్రామంలో సర్పంచ్ అనేది ఇంతకుముందు కంటే కొంచెం యువత కాబట్టి సమస్యలపై నిత్యం ఊర్లో తిరుగుతూ ప్రజల్లో మమేకమై సమస్యలు తెలుసుకుంటూ దాన్ని వెంటనే సాల్వ్ చేయాలని నాకు చెప్పడం, నేను ఆ సమస్యపై చర్చించి సానుకూలంగా అది ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి దాన్ని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, మీ పాలకవర్గం కానీ, మీ సెక్రటరీ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఈ గ్రామ అభివృద్ధికి? మా గ్రామ పంచాయతీలో అయితే మా సెక్రటరీ గారి మాకు ఫుల్ అంటే సానుకూలంగా స్పందించడం, ఎప్పటికప్పుడు టైంకు ఇది కావాలంటే వెంటనే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలకవర్గం కూడా మాకు ఎప్పుడంటే అప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. ఓకే, ఇది ఈ కంచనపల్లి గ్రామ అభివృద్ధి నివేదిక మనతో తెలియజేస్తున్నారు ముప్పిడి మహేశ్వర్ గారు. ఈ కంచనపల్లి గ్రామాన్ని మా హయాంలో అభివృద్ధి పరిచి ఒక మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ గ్రామానికి పాటుపడతామని మనతో తెలుపుతున్నారు. అదేవిధంగా కంచనపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వరూప గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఈ ప్రజాపాలనలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? మీ సర్పంచ్ గారితో కలిసి మీ సలహాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు స్వరూప, నేను కంచనపల్లి పంచాయత్ సెక్రటరీని. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ అనేది 99 రోజుల ప్రోగ్రాము మన గ్రామ పంచాయతీ లెవెల్లో 15 డేస్ ఉందన్నమాట. మార్చి 6 నుంచి 15 వరకు ఉండే శానిటేషన్ యాక్టివిటీస్ అని చేయడము. డే వైజ్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసినాం అనమాట. ఫస్ట్ డే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ని శుభ్రం చేయడము, ప్లాస్టిక్ మీద అవేర్నెస్ కలిపేయడము, ప్లాస్టిక్ బ్యాగ్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయకుండా షాప్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము. మీట్ షాప్ నుంచి వచ్చే వేస్ట్ ని వాళ్ళు అక్కడ ఎలా డిస్పోజ్ చేయాలి, దానివల్ల ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల స్ట్రీట్ డాగ్స్ అవి ఆ మాంసం తిని పబ్లిక్ మీద అటాక్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ కూడా అట్లా విచ్చలవిడిగా తిరగకుండా వాటికి వ్యాక్సినేషన్ చేయించడం కానీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. అంతేకాకుండా నీటి పరిశుభ్రతపై మన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ అని శుభ్రం చేయడం జరిగింది. మన గ్రామ పంచాయతీలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు శుభ్రం చేయడం జరిగింది. ఇంకా డ్రగ్స్ మీద కానీ ట్రాఫిక్ రూల్స్ మీద కానీ గ్రామంలో ఉన్న ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. హెల్త్ మీద కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీగా మనము గ్రామ ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరిగింది అనమాట. ప్రభుత్వ పథకాల గురించి కూడా, పెన్షన్స్ గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి, రైతు భరోసా గురించి, గృహజ్యోతి, వీటి గురించి ప్రజలకు, ఇంకా కొంతమంది ఎవరైతే పెన్షన్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అవగాహన కల్పించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎంతమంది అయితే లబ్ధి పొంది ఉన్నారో అని చెప్పి మనం April 2 రోజు ఇక్కడ గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు అర్హత పొందిన వారిని చదివి వినిపించడం జరిగింది, ప్రభుత్వ పథకాలు పొందిన వారిని. ఇంకా రాని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో ప్రజల నుంచి అయితే చాలా కోఆపరేషన్ ఉంది. అంతేకాకుండా సర్పంచ్ గారు, పాలక వర్గం కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా
సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ సర్పంచ్ గారి సహాయ సహకారాలు, మీ తోడ్పాటు ఎలా ఉంది వారు? సర్పంచ్ గారే కానీ పాలక వర్గమే కానీ నాకు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సిన శానిటేషన్ గురించి కానీ వాటర్ సమస్యల గురించి కానీ పబ్లిక్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అవి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కోఆపరేషన్ అయితే నాకు చాలా బాగుంది. ఇక్కడ వర్క్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ కంచనపల్లి గ్రామానికి నా వంతుగా గ్రామ కార్యదర్శిగా నేను సర్పంచ్తో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులలో సలహాలు సూచనలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గ్రామ సెక్రటరీ మనతో తెలుపుతున్నారు. ఒకసారి మంచిగా తీసుకో.